నేను విపరీతంగా అరిచి కేకలేసి మాట్లాడేవాడిని, నాకెందుకురా మైకు అని అనేవాడిని ఒక్కొక్క చోట. అట్లాంటిది ఇప్పుడు స్వరపేటకి అరిగిపోయింది. ఈఎన్టీ స్పెషలిస్టులు అందరూ చూసి రకరకాల వైద్య పరీక్షలు ఏం చేశారు, కెమెరా లోపల దోచి పడేశారు. ఏమైనా జబ్బో ఇన్ఫెక్షనో తెగులైతే ట్రీట్మెంట్ ఇస్తాం, కానీ నీకు స్వరపేటకి అరిగిపోతే మేము సృష్టిస్తామా, సృష్టికర్తమా? ఇంటికి వెళ్ళిపో, ప్రశాంతంగా ఉన్నారు. దేవుడి స్తోత్రం. ఆ డాక్టర్ గారు నాకు కొట్టిన డైలాగ్ నాకు బాగా గుర్తు, సింపుల్గా ఉంటుంది కానీ బలి ఉండుద్ది. నేను విచారంగా ముఖం పెట్టాను, మరి ఆ మాత్రం వైద్యం చేయలేకపోతే చదువు ఎందుకు చదువుకున్నావు అన్నట్టుగా ప్రశ్నించాను. ఆయన అన్నాడు, హలో, ఎనీథింగ్ ఓవర్ యూజ్ ఇట్స్ గోన్ అన్నాడు. అంతే, విపరీతంగా పడితే ఏదైనా పోతే వెళ్ళిపో అన్నాడు. మనకు నోరు ఆగిసావదు కదా, నాన్ స్టాప్కి చెప్పాను కదా. సెమినార్స్ రోజుకి 7 గంటలు 8 గంటలు 5 గంటలు మినిమం మాట్లాడుతుంటారు. మొన్న కూడా 10-11 రోజుల్లో అత్యధికంగా రోజుకు 3 సెషన్లు నాన్ స్టాప్గా మాట్లాడింది నేనే. ప్రతి సెషను 2 గంటలు, అలా రోజుకు 3 సెషన్లు. మధ్యలో మంచి చెట్ట పలకరింపులు, డౌట్లు, సందేహాలు, దొంగ పరిచయం చేసేవాళ్ళకి కేకలు, బాగా చేసేవాళ్ళకి అభినందనలు, నోటికి అసలు ఆపేలే చేసి రక్తం చేయి. ఎవరి దాన్ని గుర్తొచ్చేస్తుంది కదా. ఓకే కాలం నా, వెరీ గుడ్ నా, థ్యాంక్ యూ బిడ్డ, సూపర్. ఇదే నడిచింది కూటం అంతా. ఈ అరిగిపోయిన వోకల్ కార్డ్స్లో అదేంతో మరి మంత్రస్థాయిలో ఉండే ఫస్ట్ నోట్స్ అన్నీ పోయినాయి, ఈ చివరి మిగిలినాయి. చిన్నగా మాట్లాడదామంటేనేమో రాట్ల ఉత్తి గాలి, గట్టిగా ఎత్తే మాత్రం బాగానే అవుతుంది. అంటే సంఘానికి పరిచారకులకి నీ అరుపులు అవసరం అనిపించిందా మేస్బాబుకి? చిన్నగా మాట్లాడదామంటే గాలే అవుతుంది, గట్టిగా ఎత్తే అన్న గొంతు పోయింది, మాట్లాడలేకపోతున్నాం, ఎందుకంత ఐపిచ్చిలో పడతాం, వెనక్కి పడన్నాడు. అసలు వెనక్కి పలుకుతలేదురా, యువతల నోట్స్ రాట్లా, ఇటే పలుకుతుంది. అది ఇదిగో అంటే రాదు, అది శారానా అంటే వస్తుంది, అక్కడ పలుకుద్ది, ఇది పలకట్లా. మరి నేనేం చేయను? అసలే గొంతు పోయినప్పుడు చిన్నగా పడుకో, తక్కువలో పాడు. అంత ఎందుకు ఎత్తున్నామంటే ఆడ అసలు లేదే కోటం, యువతల కీస్మత్తులు అరిగిపోయినాయి, అవి పలికి సత్తలేదు, ఇటే పలుకుతుంది కోటం. తేలిన ఫలితార్థం ఏమనగా ఇంకనూ కొందరి మీద అరిచి కేకలు వేయవలసిన పరిచర్య మిగిలినట్లున్నది. అందుచేతనే ఈ యువతలే ఉంచాడు. ప్రభుకు స్తోత్రం.